మనం ఇలానే ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ లో జూలో పెట్టినట్టు అలానే జూలో ఎలా అయితే జాలీలు ఉంటాయో అలానే ఉంటాయండి ఇక్కడ. అలానే ఇక్కడ పికాక్స్ సంథింగ్, ఇక్కడ కొన్ని ర్యాబిట్స్, కొంచెం కొన్ని పెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అంటే మన తెలుగులో మన ఊళ్ళోకి చెప్పాలంటే ఇక్కడ పావురాలండి ఇవి. కొన్ని పెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నెమలిని అయితే చూస్తున్నామండి. నెమలి, సో నెమలి కూడా ఇక్కడ ఉంటున్నారు. నెమలిని కూడా ఇక్కడ జాలీలో పెట్టారు. మనం చూసుకుంటే ఈ నెమలి వచ్చేసి గుడ్లు పెట్టిందంట. సో గుడ్లు పెట్టింది నెమలి. ఉత్తిగా ఆడుకున్నా అయింది. సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఇక్కడ చాలా వ్యూ బాగుందండి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే చెట్లని పరిరక్షణ విధంగా కాపాడుతున్నారు. సో తిరుమలలో చెట్లు భారీగా ఉన్నాయి. సో అందుకే ఇక్కడ వాతావరణం ఎప్పుడు అనుకూలంగా 10 మంది మంచిగా ఉండేటట్టు ఇక్కడ వాతావరణమే ఇక్కడ శశిస్తుంది. సో నిజంగా చెప్పుకోవడానికి ఏముందండి, అడవి పక్కకే ఉంది, దేవుడు కూడా పక్కకే ఉన్నారు. ఈ విధంగా అయితే నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నా. ఇంకా 4 అయితే మన దగ్గర వెయిటింగ్ లిస్ట్ లో మనం చూడాల్సినవి ఉన్నాయి. సో ఆ 4 చూసినాక మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్దాం. ఇక్కడ సో మనం అనుకున్నది చక్కెర తీర్థం దగ్గరకు వచ్చినప్పుడు మనకు మధ్యలో ఇట్లా ఆంజనేయ వినాయకుడు కనబడతారండి. సో వినాయకుడు మనకు స్టార్టింగ్ లోనే ఇట్లా వినాయకుడు ఏది ముఖ్యంగా మొదలు పెట్టినా కూడా స్టార్టింగ్ వినాయకుడు మాత్రమే ఎదురవుతారండి. చూసుకున్నట్టయితే తిరుపతిలో ఉన్న ప్రత్యేకంగా ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో ఆ దేవుళ్ళందరి విగ్రహాలన్నీ ఇక్కడే ఉన్నాయండి. సో మనం ఈ విధంగా మొత్తం స్క్రోల్ చేసి చూస్తున్నాక కూడా ఇంకా చాలా అయితే ఉందండి. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే మనము ఇలా ముందుకు వచ్చేసి చూస్తే అండి, ఇక్కడ ఒకప్పుడు అంట దేవుళ్ళు ఇక్కడ వాళ్ళు అంట ఋషులు కూడా ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండేవారంట. సో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మెడిటేషన్ అనేది కూడా దేవుళ్ళు ఎందుకు చేస్తున్నారు కానీ ఇప్పుడు అర్థమవుతుందండి. మెడిటేషన్ వాల్యూస్, మెడిటేషన్ అనేది మనం ఏంటిది అనేది అర్థమవుతుందని ఇక్కడ ఈ విధంగా అర్థమవుతుందండి. సో ఇక్కడ దేవుడు, ఇక్కడ పెద్ద పుట్ట అయితే ఉన్నదండి. ఇక్కడ ఒక పుట్టనైతే చూద్దాము. మనం మురికి మురికి పుట్టను పోయి చూద్దాము. సో ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద పుట్ట ఉన్నదండి. నిజంగా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇదే అనుకుంటా మెయిన్ రీజన్. పెద్ద పుట్ట అయితే ఉన్నదండి. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇగోండి పుట్ట, పెద్ద పుట్ట అయితే ఉన్నది. నిజంగా దేవుడు ఉన్నాడంటే మనం నమ్మడానికి సంకేతం ఇలాంటివి అండి. ఇలా పుట్ట అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. సో పుట్ట ఇంత పెద్దగా ఉన్నదండి. నిజంగా దేవుడు ఉన్నాడు అనేది చెప్పడానికి మెయిన్ ఇలాంటివి అండి సంకేతాలు. పక్కకొచ్చి ఇలా చూస్తే ఇలా రాయి ఉంటుందండి. సో ఈ రాయికి కూడా ఒక ప్రత్యేకత ఉందంట. దేవుళ్ళు ఆ రాళ్ళ మీద ధ్యానాలు చేసేవాళ్ళంట. సో ఈ లొకేషన్ ఇలా ఉంటుందని మీరు విజిట్ చేయండి, ఓకేనా? యథావిధిగా మనం ఇలానే నడుచుకొని వచ్చేస్తున్నామండి. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఇప్పుడు 2 ప్లేసులు కవర్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ కొన్ని చెట్లకి కొన్ని పండ్లు ఉన్నాయండి, కానీ ఏం పండ్లో తెలియదు. కానీ ఒకప్పుడు ఆ పండ్లతో కొంచెం ఆయుర్వేదంగా యూజ్ చేసేవారంట. సో నాకు ఇలా అయితే అనిపించింది. ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను.
సో మనం ఇక్కడికి వచ్చాం కదా అండి, ఆకాశ గంగా అంటారు. సో వేణుగోపాల స్వామి గుడి దగ్గరకి ఇప్పుడు ప్రెసెంట్ మనం నుంచి మనం పాప వికాసం వెళ్ళబోతున్నాము. సో మనం అక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న డ్యామ్ అయితే తగులుతుందండి. ఓగర్కుంట డ్యామ్ అని అంటారు. సో మనకి ఎదురుగానే ఇట్లా 2.2 ఫ్యాన్ కనపడుతుంది. నిన్న వచ్చాం కదా మనం, ఇదే ఆ డ్యామ్. సో ఈ డ్యామ్ అయితే చూడండి. సో మనం అనుకున్నాం, గుర్తుందా ఏమని అనుకున్నాం, మనం ఇటు వెళ్ళాలి అని అంటారు, వాళ్ళు ఆపారు. మనం వెళ్ళబోతున్నాం. స్వామివారి భార్య మండపం అంటారు. చాలా అద్భుతంగా ఏమంటే ఈ లెఫ్ట్ సైడ్ లోనే వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది. సో మనం వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే అండి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర మండపంలో సేమ్ ప్రతి చోట పబ్లిక్ ఇలానే ఉండాలి. సో పబ్లిక్ ఇలా ముందు ఇలా లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు వారే దేవుడా. అంటే టైమింగ్ కొండలండి మొత్తం. మొత్తం శేషాద్రి అడుగులు అంటారండి. శేషాద్రి ఇక్కడ ఎర్ర చందనం అంటూ ఉంటాయండి. ఆకాశ్ గంగా అంటారంట. దాని దగ్గరలో ఉన్నాం. వ్యాన్ కి ప్రతిసారి ఇలా డబ్బులు కట్టాలండి ఇక్కడ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇక్కడ మొత్తము స్మెల్ చాలా ఘోరంగా వస్తుందండి. యానిమల్స్ స్మెల్ ఇప్పుడు ఏమైనా ఎండిపోతే, ఒక జంతువు చచ్చిపోతే, ఆ జంతువు చనిపోయినప్పుడు ఒక స్మెల్ వస్తుంది చూడండి, ఆ స్మెల్ వస్తుంది. ఇక్కడ ఒక కూర్చొని ఎంతో ఒర్రుతున్నారు, వాళ్ళకు లైట్ తీసుకోండి. ఒర్రుతా ఉన్నారు. వేరే రూట్ ఇదా అదా? ఎర్ర చందనంని ఇప్పుడు మనము ముట్టుకోబోతున్నాం, పట్టుకోబోతున్నాం. జీవితంలో మొదటి పని ఒకటి, ఎర్ర చందనం ఎప్పుడైనా మీరు ముట్టుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనము రెండిట్లో
అంటే ఆరిట్లో 2 ఫినిష్ చేసామండి. ఇది మూడవది. మూడవ దగ్గర ఎర్ర చందనపు చెట్లుంటాయి. మూడవ దగ్గర ఎర్ర చందనపు చెట్లుంటాయి. సో, ఆ ఎర్ర చందనపు చెట్లు సో, ఇక్కడ మనము 4వ విజిట్ అయితే చేయబోతున్నాం. స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది. ఇక్కడికి వచ్చాక వెదర్ అక్కడ వెదర్ లో ఉన్న స్మెల్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ వెదర్ లో సంథింగ్ స్మెల్ డిఫరెంట్ ఉంది. చాలా డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మాకు కాయలు ఉన్నాయి. ఎంతన్నా ప్రైస్ ఒకటి 600. हम लोग फिर रह गए మనము పాపినాశం దగ్గర ఉన్నామండి. అక్కడ నుంచి వాటర్ ఇలా ఫ్లో అయ్యి ఇలా వచ్చి ఆ దారి మార్గంగా అడవిలోకి వెళ్ళిపోతాయండి. సో మనం చూసుకున్నట్టయితే ఈ డ్యామ్ దగ్గర ఉన్నామండి. డ్యామ్ ఇది మొత్తం. దగ్గర ఉన్నాం. కొన్ని వాటర్ నెత్తి మీద జల్లకపోతే రాలేదు.